పశ్చిమాసియా సంక్షోభానికి తెరదించే చర్చల విషయంలో సందిగ్ధత ప్రతిష్టంభన యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు నిరోధంగా సాగుతూనే ఉన్నాయి. ఇరాన్లోని యురేనియం ప్రాసెసింగ్ కేంద్రంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు దిగింది. సెంట్రల్ ఇరాన్లోని జల కేంద్రంపై కూడా దాడులు చేసింది. అంతేకాకుండా దాడులను మరింతగా విస్తరిస్తామని హెచ్చరించింది ఇజ్రాయెల్. మిసైళ్లు, డ్రోన్ల దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. రోజురోజుకో యుద్ధం తీవ్రమవుతోంది, కానీ తగ్గుముఖం పట్టడం లేదు. 2500 మంది మరైన్లు, 1000 మంది పారా ట్రూపర్లతో కూడిన అమెరికా యుద్ధ నౌకలు గల్ఫ్కు చేరుకున్నాయి. ఇంకో 10,000 మంది సైనికులను గల్ఫ్కు తరలించాలని ట్రంప్ నిర్ణయించినట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల నడుమ చర్చల ప్రక్రియను ఎలాగైనా ముందుకు తీసుకువెళ్లేందుకు టర్కీ, పాకిస్తాన్తో చర్చించినట్లు ఈజిప్ట్ పేర్కొంది. ఇరాన్లోని ఆయుధోత్పత్తి, నిల్వ కేంద్రాలే లక్ష్యాలుగా శుక్రవారం ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగింది. రాజధాని టెహ్రాన్లోని పలు ప్రాంతాలు బాంబులతో దద్దరెళ్లిపోయాయి. పశ్చిమ ఇరాన్లోని క్షిపణి ఉత్పత్తి కేంద్రాలతో పాటు మరిన్ని ప్రాంతాలకు దాడులను విస్తరిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ హెచ్చరించారు. లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ పెద్దపెట్టున దాడులు చేసింది. వేలాది మంది సైనికులను ఆ దేశంలోకి తరలించింది. బీరూట్లో పలు ప్రాంతాల్లో భీకర దాడులు జరిగాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ నగరాలు సైరన్ల మోతలతో ప్రతిధ్వనించాయి. జనం భారీ సంఖ్యలో బంకర్లకేసి పరుగులు తీశారు. గల్ఫ్లోని ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలు, లక్ష్యాలపైన ఇరాన్ భారీ ఎత్తున దాడులు చేసింది. కువైట్ సిటీలోని గవైక్ రేవు, ఉత్తరాన మబూరాక్ అల్ కబీర్ రేవుపై దాడి జరిగినట్లు కువైట్ తెలిపింది. హర్మూజ్ గుండా వెళ్లే నౌకల నుంచి సుంకం వసూలును ఇరాన్ అధికారికంగా మార్చే పనుల్లో పడింది. ఈ మేరకు త్వరలో పార్లమెంట్లో చట్టం తేనున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై ఐరాసాకు కూడా ఇప్పటికే వర్తమానం ఇచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇది ఆర్థిక ఉగ్రవాదమే తప్ప మరొకటి కాదంటూ పలు దేశాలు మండిపడుతున్నాయి. ఇరాన్ తన క్షిపణులపై థ్యాంక్ యూ పీపుల్ ఆఫ్ ఇండియా అంటూ రాసి మరి ఇజ్రాయెల్ పైకి ప్రయోగిస్తోంది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ను ఇరాన్ మీడియాతో పాటు ముంబైలోని ఆ దేశ కాన్సులేట్ జనరల్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.